కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా. పాపినైన నన్ను నీవు రక్షించితివి, కలత చెందు నా మనసును ధైర్యపరచుము. పాపినైన నన్ను నీవు రక్షించితివి, కలత చెందు నా మనసును ధైర్యపరచుము ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా. పేద స్థితిలో ఉన్న నన్ను దీవించితివి, ఎన్నో ఆపదలను దాటించితివి. పేద స్థితిలో ఉన్న నన్ను దీవించితివి, ఎన్నో ఆపదలను దాటించితివి. నీవు చేసిన మేళ్లను మరువలేనయా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీవు చేసిన మేళ్లను మరువలేనయా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా. వేకువనే లేచి నిన్ను స్తుతించే మనసు నిమ్మయా, నీ ఆత్మతో మము నింపుమయా. వేకువనే లేచి నిన్ను స్తుతించే మనసు నిమ్మయా, నీ ఆత్మతో మము నింపుమయా. ప్రార్థనా జీవితము మాకిమ్మయా, పరలోకానుభవము దయచేయుమయా. ప్రార్థనా జీవితము మాకిమ్మయా, లోతైన అనుభవము దయచేయుమయా. మరువగలనని ప్రేమను నా యేసయ్యా, విడువగలనని కృపను నా యేసయ్యా. మరువగలనని ప్రేమను నా యేసయ్యా, విడువగలనని కృపను నా యేసయ్యా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా ప్రభు. కుటుంబానికి రక్షణ దయచేయుమయా, నీరాకడకు సిద్ధపరచయా. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. నా పాట చూస్తున్న వారికి, నా సాక్ష్యం వింటున్న వారికి. మాది ఆంధ్ర. అయితే మేము ఎప్పుడు 25 సంవత్సరాల కిందట హైదరాబాద్ వస్తుంది జరిగింది. నా భర్త పేకాట ఆడుతున్నాడని ఆ విషయంలో మేము ఇక్కడికి వస్తాం జరిగింది. వచ్చినప్పుడు కంపెనీలో నేను పనిచేసేదాన్ని సార్లపల్లిలో. మేము ఇక్కడే చక్రీపురంలో ఉండేవాళ్ళమి. అయితే ఒక ఇంటికి వాచ్మెన్ కావాలని ఒక ఆమె చెప్పినప్పుడు మేము రోడ్డు అవతల ఉన్న వాళ్ళము విశ్వవాణి కాలనీకి రావటం జరిగింది. అక్కడ వాచ్మెన్కి నేను ఉన్నాను. మా ఆయన కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నేను ఒక పేద కుటుంబంలో జన్మించిన దాన్ని.
మాది మరి గుడివాడ దగ్గర, కృష్ణా డిస్టిక్ గుడివాడ దగ్గర మాది ఒక పక్కన పల్లెటూరు. మరి ఆ ఊరిలో నేను మరి ఉండేదాన్ని. మరి పక్క ఊరు నన్ను ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు 2 పిల్లలు. ఆ పిల్లలు తీసుకుని మేము హైదరాబాద్ రావటం జరిగింది. నేను నా భర్తని విడిచిపెట్టి వచ్చినాక మరి నా భర్త మరి కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. మరి మేము ఆ రీతిగా మరి ఇద్దరం మంచిగా జీవించేవాళ్ళం. మరి పిల్లలు బడికి వెళ్ళేవాళ్ళు. నేను కూడా కూరగాయలు అమ్మేదాన్ని, బండి మీద ఇళ్ళలో పనిచేసేదాన్ని. నాకు మరి జరిగిన పరిస్థితులు, ఒక ఇంట్లో నేను ఒక వాకిలి కరెంటు బిల్లు కొరకు ఒక వాకిలి ఊడ్చేదాన్ని, మరి నీళ్ళ కొరకు ఒక వాకిలి ఊడ్చేదాన్ని. మరి చాలా ఇబ్బందులు పడ్డాను హైదరాబాద్ వచ్చి. నేను ఇబ్బందులు పడ్డప్పుడు మరి గుడిసి కూడా కిరాయి కట్టలేక గుడిసి వేసుకుని జీవించేదాన్ని. అయితే విశ్వాని వాళ్ళు మీటింగ్ అయినప్పుడు నన్ను పనికి పిలిచేవాళ్ళు. మా కొడుకు అటు ఇటు తిరుగుతా అక్కడ ఉన్న మరి కృష్ణానికి పరిచయము, అట్లా వస్తూ పోతూ ఉండేదాన్ని. మీటింగులకు వచ్చి పనిచేసి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత మళ్ళీ నన్ను దీంట్లో ఇక్కడ ఆఫీస్లో విశ్వానిలో పని తీసుకుంటం జరిగింది. అయితే నాకు పనికి తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మా ఆయనకు ఒక నెల ఏమైంది, పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. అంతకుముందు ఎప్పటి నుంచో నేను బాప్టిజం తీసుకుంటా అనుకుని వాయిదాలు వేసుకుంటా వచ్చాను. తర్వాత ఇక మా ఆయనకి పక్షవాతం వచ్చింది. కోమాలో 5 రోజులు ఉన్నాడు. ఈఎస్సి కార్డు మీద ఆయనకి ఆపరేషన్ చేయటం జరిగింది. గుడిసెలో ఉండి కిరాయి కట్టుకోలేని పరిస్థితి నాది. ప్రభువా మళ్ళీ ఇట్ట అయిందని చాలా బాధపడుకున్నాను. ప్రభు నా భర్త మంచిగా అయితే మరి మా ఊర్లో మా చర్చి, మా సిఎస్సి చర్చి ఊర్లో మా అత్తగారు వాళ్ళది, అక్కడ ఊరంతా నేను భోజనం పెట్టాలని అనుకున్నాను. ఆ రీతిగా దేవుడు మరి 100 కిలోలు సన్న బియ్యము, 10,000 రూపాయలు డబ్బులు ఇస్తానికి నాకు కృప చూపించాడు. నా బ్రతికి అంతత మాత్రం ఆ పేద స్థితిలోనే నన్ను దేవుడు ఆ రీతిగా ఎన్నుకున్నాడు. మరి మా పాస్టర్ గారు అప్పుడు సాధు సుందరయ్య గారు అని ఒంగోలు పాస్టర్ గారు నెలకు సంచి బియ్యం మరి ఆ పాస్టర్ గారు కొడుకు తెచ్చేసేవాడు కారులో. ఆ బియ్యం దాసి నాకు ఇచ్చిన రేషన్ బియ్యంతో నేను వండుకుని ఉండేదాన్ని. అక్కడ పీకి ఇక్కడ పీకి అక్కడ గుడిసేస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో నేను ప్రభు నాకంటూ సొంత ఇల్లు ఇవ్వయ్యా అని దేవుడిని నేను అడిగాను. చాలా ఏడ్చేదాన్ని దేవుడి దగ్గర. నా భర్త మంచంలో ఉన్నప్పుడు మరి విశ్వాని వాళ్ళు కూడా చాలా మరి నేను ఇంటికి వెళ్ళడానికి, ఆయన చూసుకుంటానికి నాకు చాలా సహాయం చేశారు. ఇక్కడ మరి నాకు ఉద్యోగం తీసుకుంటానికి కూడా సహాయం చేశారు. ఆ విషయంలో దేవుడు ఎంతో మేలు చేశాడు. మరి కొన్ని రోజుల తర్వాత నాకు దేవుడు అంబేద్కర్ నగర్లో ఒక గృహాన్ని ఇచ్చాడు. మరి దేవునికి వందనాలు. ఇప్పుడు ఆ గృహంలోనే నేను ఉంటున్నాను. అయితే అక్కడ మా ఇంటి పక్కనే చర్చి. ఆ చర్చిలో పాస్టర్ గారు ఒకరోజు నన్ను వంట చేయమని అడిగాడు. అడిగితే మరి నేను వంకాయ కూర, గుత్తి వంకాయ కూర వండమంటే వండుతానయ్యా అన్నాను. అంటే వండుకుంటా ఒక పాట పాడుకుంటున్నాను. అయినని ఆంటీ నీ గొంతు బాగుంది, నువ్వు చర్చిలు ఈరోజు పాట పాడాలంటీ అన్నాడు. అయ్యా నేను నలుగురిలో పాడలేను, నాకు చాలా భయము, నేను పాడలేనయ్యా అన్నాను. అంటే లేదంటే మీరు కళ్ళు మూసుకొని పాడండి, ఏం కాదంటీ అన్నాడు. సరేలే కానీ నేను ఆ రోజు ఒక దర్శనం పాట పాడాను, చాలా బాగుందని. మళ్ళీ ఒక రోజు నన్ను ఇంటికాడ నాటి తొందరగా రండి మీరు పాట పాడాలని అన్నాడు. నాకేమో భయం అంతమందిలో పాడాలంటే. పాస్టర్ గారు అయితే పిలుస్తున్నాడని ఎంతో సంతోషంగా వెళ్ళాను. ఆ రోజు నుంచి నాకు పాటలు పాడటము అలవాటైంది. మరి విశ్వానిలో కూడా మరి దేవుడు మరి డివోషన్లో పాటలు కూడా పాడటం, ఇట్లా పాటలు కూడా పాడాలని నాకు చాలా ఆనందం, పాడాలని ఒక ఇష్టం అన్నమాట. అట్లా దేవుడు మరి ఈ రీతిగా నన్ను ఈ పరిచర్యలో నిలబెట్టాడు. నా బిడ్డలు 2 పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు. నా భర్త కూడా ఇప్పుడు మరి ఆయన పని ఆయన చేసుకుంటాడు. సొంత గృహాన్ని దేవుడు ఇచ్చాడు. నా జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు. సరిపోయిన నా తల్లిని కూడా 4 సార్లు డయాలసిస్ చేశారు. నా తల్లిని కూడా దేవుడు బ్రతికించాడు. నా జీవితంలో అయితే దేవుడు చాలా మేలు చేశాడు. ఆయన చేసిన మేలు కొరకు నేను ఊహించుకుని, నేను ఇంతకుముందు పాడిన పాట, నా జీవితంలో నేను ఊహించుకుని పాడిన పాట, దేవుడు నా జీవితాన్ని ఇట్లా మలిచాడని ఒకరోజు ఆలోచించుకుని నా అంతటికి నేను పాడుకున్నాను ఈ పాటని. మరి నా సాక్ష్యమైన మీ అందరికీ నా వందనాలు. ఇంకా దేవుడు ఎన్నో మేలు చేశాడు. కొన్ని నేను మర్చిపోయిండట, ఆ విషయంలో నన్ను క్షమించండి.
మరి నీకు మీ అందరికి వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా.